అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం అనలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే వాలి. కార్తీక్ గారు, గుంటూరులో ఒక ఫేక్ వార్త హల్చల్ చేసింది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా చేసినటువంటి గుడిపల్లి వాణి మీద నజీర్ అనే వ్యక్తితో ఈమె వీడియో కాల్ మాట్లాడుతుంది, వీళ్ళిద్దరికి ఏదో సంబంధం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఆ విధంగా వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. దీని మీద ఆల్రెడీ శనివారం రోజు ఈమె కేసు కూడా పెట్టిందంట. ఇప్పుడు ప్రస్తుతం దీని మీద చర్చ జరుగుతోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ఈ విధంగా అసభ్యంగా చిత్రీకరించడానికి కూడా వెనకట్టం లేదా అని చెప్పి ఆ పార్టీ మీద విమర్శలు వస్తున్నాయి. ఎలా చూస్తారు దీన్ని? అంటే మనకు పెండ్ అంటిందనుకో, అవతలోడు చూసి నవ్వుతున్నాడు. మన పెండ్ అవతలోడు కూడా అంటిస్తే నవ్వే అవకాశం ఉండదుగా. ఇప్పుడు వైసీపీ పార్టీ మీద ఉన్నటువంటి విమర్శల్లో ఒక విమర్శ ఏంటి? వాళ్ళకి మహిళలంటే చులకన భావన. వాళ్ళు మహిళల్ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిస్తారు. తిట్టించే దాంట్లో చెల్లి తల్లి ఉన్నా కానీ ఏమాత్రం వెనకాడు కూడా వేయరు. వాళ్ళు చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేస్తారు, దేని మీదైనా కామెంట్ చేయడానికి వెనకాడకుండా ఉంటారు. తర్వాత ఇక అంబటి రాంబాబు, వైసీపీ కీలకమైన నాయకుడు, మాజీ మంత్రి, అతనికి సంబంధించిన ఒక ఆడియో కాల్ గతంలో ఎంత వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు. సంజన ఎస్, గంట చాలు అరగంట చాలు అని ఒకటి అంబటి రాంబాబు, రెండు అవంతి శ్రీనివాస్, వీళ్ళిద్దరికి సంబంధించి. తర్వాత అనంతబాబుకి సంబంధించినటువంటి ఏదో వీడియోలు వైరల్ అవుతున్నట్టు అప్పట్లో మనం సోషల్ మీడియాలో చూసాం. అవును. అంతకు మించి ఎంపీ గోరంట్ల అతనికి సంబంధించినటువంటి న్యూడ్ వీడియో కాల్స్, ఆడియో కాల్స్, మొత్తానికి అవి కూడా పెద్ద ఎత్తున అలచన చేశాయి అతను ఎంపీగా ఉన్నప్పుడు. పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ దీని గురించి చర్చించుకున్నారు. ఎస్, అంటే వీళ్ళ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, ఈ రకమైనటువంటి జనాలు అసహించుకునేటువంటి భావన ఉంది కాబట్టి అవతల వాళ్ళకు కూడా ఇది పూస్తే కామనైజ్ చేసినట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద కూడా ఏదన్నా చిన్నపాటి అవకాశం ఉంటే దాన్ని పెద్ద చేసి చూపించాలంటే ప్రయత్నం వైసీపీ చేస్తుందా అంటే అవును అనేది దీంట్లో కనపడతా ఉంది. ఎందుకంటే సహజంగా ఎవరు ఆరోపణ చేయాలి? బాధితురాలు ఆరోపణ చేయాలి. బాధితురాలు ఎవరు? గుడిపల్లి వాణి. ఆమె చెప్పాలి, నన్ను వీడియో కాల్స్ మాట్లాడాడు, నన్ను వేధించాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, తను చెప్పాలి. కానీ తనేం చెప్తుంది? ఇలా నేను ఆల్రెడీ శనివారం రోజు కంప్లైంట్ కూడా చేశాను పోలీస్ స్టేషన్లో. నేను నా భర్తతో రైల్లో తీసుకున్నటువంటి సెల్ఫీ ఫోటోలని నా ఫోన్ని హ్యాక్ చేసి ఆ ఫోటోలని మార్పించేసి నేను వీడియో కాల్ ఎమ్మెల్యేతో మాట్లాడినట్టు, ఎమ్మెల్యే అన్నతో కూడా, ఆమె అన్న అంటుంది ఎమ్మెల్యేని పట్టుకొని, అన్నతో మాట్లాడినట్టు చిత్రీకరించి రోజుకొక వీడియో వదులుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు సహజంగా ఆ మహిళ చెప్పాల్సిన మాటని వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అది అంత అబద్ధ ప్రచారం ఆ మహిళ చెప్తోంది. ముందు మనం నమ్మాల్సిన ఆ మహిళనే కదా, తను కదా బాధితురారు. కాబట్టి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో తను కంప్లైంట్ పెట్టింది, చర్యలు తీసుకుంటారు. కానీ దీని వెనక ఉండే ఉద్దేశం మాత్రం చాలా క్లియర్. మరి సహజంగా వైసీపీ కొన్ని అలవాట్లు ఉన్నాయి. వీళ్ళ మీద అవినీతి ముద్ర ఉందనుకో, కూటమి నాయకుల మీద కూడా అవినీతి ముద్ర వేస్తారు. వీళ్ళకి మడ్డలు అలవాటు ఉన్నాయి అనుకో, వాటిని చంద్రబాబు నాయుడు మీద కూడా పూసే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు చెప్తా, బాబాయ్ హత్య జరిగింది. వివేకానందరెడ్డి గారు మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ సీఎంకి స్వయాన తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్. ఆయన మర్డర్ జరిగినప్పుడు ఫస్ట్ గుండెపోటు అన్నారు. కానీ వైఎస్ సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు తిరగబడ్డ తర్వాత అది గుండెపోటు కాదు, మర్డర్ అన్న విషయం బయటకు వచ్చింది. మరి ఆ మర్డర్ ఎవరికోలేక పోయారు కదా, ఎవరికోలేక పోయకపోతే వాళ్ళ మీదకి వచ్చింది. కాబట్టి ఎవరి మీదకోలేక పోయాలని చెప్పి చంద్రబాబు నాయుడు మీదకి పూశారు. చేసేది వీళ్ళు, పూసేది వాళ్ళ మీదకి. అంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి మర్డర్ వచ్చిన అందరూ చంపేవాళ్ళేబ్బా, అందరూ తిట్టేవాళ్ళేబ్బా అనే దాన్ని ఇంజెస్ట్ చేయటం కోసం జనాలు అందరూ ఒకటే అనే దాన్ని ఇంజెస్ట్ చేయటం కోసం దాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. దాన్ని వాడుకున్నారు. 2019 అధికారంలోకి వచ్చారు. ఓకే. ఇంకోటి, ఇప్పుడు కొన్ని చోట్ల చూడు, నేను చాలాసార్లు నీతోనే ఒక వీడియో చేసినట్టున్నాను, కూటమి కార్యకర్తలు వైసీపీ ట్రాప్లో పడకపోతే మంచిదని. ఎందుకంటే ఇవాళ రప్పరప్ప డైలాగుల్లో ఉన్నటువంటి ఉద్దేశం కానీ, కావాలని కవ్వించే చర్యల్లో ఉన్న ఉద్దేశం కానీ ఏంటి అంటే, ప్రభుత్వం ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం, మేము ఎలా కేసులు పెట్టామో మా మీద అలా కేసులు పెడుతున్నారు, మేము ఎలా ఆలోచిస్తామో మమ్మల్ని కూడా అలానే అరెస్ట్ చేస్తున్నారు, మేము ఎలా బూతులు తిట్టామో టీడీపీలు కూడా మమ్మల్ని అలాగే బూతులు తిడుతున్నారు, మేము ఎలా వాళ్ళ ఇళ్ళ మీద పోయి దాడి చేసాం వాళ్ళు కూడా మా ఇళ్ళ మీద కొంచెం దాడి చేస్తున్నారు. అంటే వీళ్ళేమో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద పని చేస్తుంటారు. టీడీపీలో 1-2 చేశారనుకో, ఆ 1-2 చూపించి వీళ్ళు ఏమైనా పత్తిత్తులో వీళ్ళు కూడా చేశారు ఇదిగోండి అని చెప్పేసి అంటారు. అంటే ఒక ఇష్యూని కామనైజ్ చేయాలి.
మన మీద ఉన్నటువంటి దొంగ ముద్ర పోవాలి అంటే, మన మీద ఉన్న ఒక నెగిటివ్నెస్ పోవాలంటే అవతోడి మీద కూడా ఎంతో కొంత నెగిటివ్నెస్ చేయాలి. అందరూ ఒకటే అనేది క్రియేట్ చేయాలి. ఇది వాళ్ళకి బాగా అలవాటు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఒకదాన్ని బాగా ఇంజెస్ట్ చేయగలిగారు. అవినీతి అనేది ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు. రాజకీయాలు ఉన్న వాళ్ళు అవినీతి చేయడం కామన్. డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలుస్తారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటారు. అవినీతి గురించి పెద్దగా ఎవరు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఎవరు పత్తిత్తులు ఉండరు, పుచ్చలబడి సుందరయ్యలు ఉండరు, రాజకీయాలు మారిపోయాయి అనే దాన్ని కామన్ ఇచ్చేసి ఒక పొలిటికల్ కరప్షన్ అనేది కామను అనేది జనంలో ఇంజెస్ట్ చేయగలిగారు రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు. కాబట్టి దీన్ని ఎలా కామన్ చేశారో రేపొద్దున ఇలాంటి న్యూడ్ వీడియో కాల్స్ కావచ్చు, బూతులు కావచ్చు, మహిళలపై వేధింపులు కావచ్చు, ఇవి కూడా రాజకీయాల్లో కామనైజ్ చేశారనుకో, రేపొద్దున వైసీపీ ఎవరిని రిక్రూట్ చేసుకున్నా ఆ రిక్రూట్ అయినటువంటి నాయకుడు ఎలాంటి వేషాలు వేసినా సరే జనంలో పెద్ద నెగిటివ్ రేస్ రాదు. ఏదో పొలిటికల్ కరప్షన్ ద్వారా కామనైజ్ చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి హయాంలో 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన జగన్ మీద నెగిటివ్నెస్ ఎందుకు రాలా? కామన్ ఎవరు సంపాదించుకోవట్లేదు రయ్యా రేపు అనేది తీసుకొచ్చుకున్నారు కదా, దానివల్ల జరిగిన లబ్ధి అది. ఓకే. కాబట్టి రేపొద్దున అంటే 43,000 కోట్ల నేను ఎందుకంటున్నాను, సిబిఈడి కేసుల్లో చెప్పిన అంకెం చెప్తున్నా, సొంత కవిత్వం కాదు. తర్వాత రేపొద్దున వైసీపీ నాయకుల మీద ఇలాంటి నెగిటివ్నెస్ రాకుండా ఉండాలంటే రాజకీయాలు దీన్ని కామనైజ్ చేశారనుకో, రేపు వైసీపీ దీనివల్ల లబ్ధి పొందిద్ది. ఇలాంటి కల్చర్ పెంచిపోసి ఇప్పుడు నిజం ఎప్పుడోసారి బయటకు వస్తుంది కార్తీక్ గారు, రాకుండా మానదు కదా. ఇప్పుడు వీళ్ళు డీప్ ఫేక్ టెక్నాలజీ సృష్టించి దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఆమె ఏదో వీడియో కాల్ మాట్లాడుతుంటే నజీర్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు చూపించి వీళ్ళిద్దరూ ఏదో సంబంధం ఉన్నది చెప్పి బయటికి అంటగట్టేలా ప్రయత్నం చేసి ఎంత చేసినా ఏదో రోజు బయటకు వస్తుంది, అరే వైసీపీ వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇంకా మైనస్ ఎక్కువే అవకాశం ఉంది కదా. ఇది ఎందుకు ఆలోచించట్లే వాళ్ళు? అంటే వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్, అంటే ఎవరైనా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లో నుంచే ముందుకెళ్తారు. వైసీపీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మనం అబద్ధాలు బాగా రమ్మించగలం. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని చంపింది రిలయన్స్, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అన్నారు. దాన్ని ఇంజెస్ట్ చేయగలరు జనాల్లోకి, చేశారు. రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసం కూడా జరిగింది. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వైసీపీ పార్టీతో సభ్యత్వం కూడా లేని రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు. మరి నువ్వు తండ్రిని చంపింది రిలయన్స్ కుటుంబం నువ్వు ఆరోపించిన తర్వాత ఆ వ్యక్తికి ఎందుకు ఇచ్చావంటే దానికి ఆన్సర్ ఉండదు. కానీ ఆ టైంలో ఇంజెస్ట్ చేయగలిగారు, దానివల్ల సానుభూతిని పొందగలిగారుగా. తర్వాత చెల్లిని తల్లిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నారో, అవసరం వచ్చిన తర్వాత పక్కన నెట్టేశారు. సో అవసరానికి వాళ్ళకి ఉపయోగపడగలిగారుగా. అంటే అవసరానికి దేన్నైనా ఉపయోగించుకోగలగటం, నమ్మించగలగటం, దాని ద్వారా ఎదగలగటం వైసీపీకి ఉన్న అలవాటు. నిజం తెలిసేలోపు వాళ్ళకి రావాల్సిన లబ్ధి వాళ్ళకి జరిగిపోయింది. ఇప్పుడు బాబాయ్ హత్యలో కూడా 2019 ఎన్నికల్లో వచ్చే లబ్ధి జరిగిందిగా. తర్వాత అవినాష్ రెడ్డి మీద కేసు నమోదు అయిందేమో కాక జరగాల్సిన లబ్ధి అయితే జరిగిపోయిందిగా. కాబట్టి వాళ్ళకి అదొక అలవాటు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో పింకు డైమండ్ ఉంది అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండాల్సిన పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారికి వచ్చిన తర్వాత పింకు డైమండ్ మాట లేదుగా. కానీ అది అబద్ధం అని తెలిసేలోపు దానివల్ల జరగాల్సిన లబ్ధి వైసీపీకి జరిగిపోయిందిగా. 2019 అధికారం వచ్చిందిగా. ఓకే. కాబట్టి వైసీపీ ఏంటంటే ఒక అబద్ధం నిజమని తెలిసేలోపు మనకి రావాల్సిన ప్రయోజనం వచ్చింది అనేది వాళ్ళు అనుకునేది. రెండోది, ఒక అబద్ధం ప్రజల్లో ఫస్ట్ వెళ్ళింది, తర్వాత ఎప్పటికో ఓ రోజుకి అది నిజమని తెలిసింది. కానీ ఈ అబద్ధం అని ఆల్రెడీ నమ్మిన వాళ్ళలో 10 మందే నిజాన్ని మళ్ళీ చూస్తారు, 10 మందే నిజం చేరిద్ది, ఇంకా 10 మంది వైసీపీతోనే ఉంటారు. అదే మాట పట్టుకుని అదే ఆలోచనతో ఉంటారు. ఇక్కడ ఒక ఫైనల్ పాయింట్, ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ విధంగా ఫేస్ మార్ఫింగ్లు చేసో లేకపోతే వీడియోని డిఫరెంట్గా చిత్రీకరించో అక్కడ లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నమే కదా డీప్ ఫేక్ అంటే. అది మరి ఎవరి ఆదేశాలతో జరుగుతుంది? వైసీపీలో చక్రవర్తి ఒక్కళ్ళే, 10 మంది చక్రవర్తులు లేరు. వైసీపీకి లీడర్ ఒకడే, అతను ముఖ్యమంత్రి కావడం కోసమే ఆ పార్టీ పుట్టింది, అతను ముఖ్యమంత్రి కావడం కోసమే ఆ పార్టీ పనిచేస్తుంది, అతని పట్టాభిషేకం మాత్రమే ఆ పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఆ వ్యక్తి ఆదేశాలతోనే ఆ వ్యక్తి కోసమే ఆ వ్యవస్థ అంతా పనిచేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో నేను చెప్పవలసిన లేదుగా. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఆయనకి తెలిసే జరుగుతుందా నా క్వశ్చన్? ఆయన తెలియకుండా ఏం జరగదంట నేను. ఓకే. ఆయన తెలిసే జరుగుతుందని నీ క్వశ్చన్కి ఆన్సరు, ఆయన తెలియకుండా ఏం జరగదు. ఆ పార్టీలో చీమ కుట్టాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ అడిగి కుట్టాలి. ఆ పార్టీలో వ్యవస్థ అలాంటిది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక లైన్ తీసుకున్నాడబ్బా, 2029లో గెలవటం అనేది చాలా ఇంపార్టెంట్. 1 ప్రభుత్వాన్ని బదనాం చేయటం, 2 ఎమ్మెల్యేలను బదనాం చేయటం. ఏదో ఒక దాంట్లో సక్సెస్గా వెళ్తే 2029 అధికారం వస్తుంది. 2029లో కనుక అధికారం రాకపోతే
వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యత్వం మీద ఉండటం కష్టం. ఎందుకంటే మళ్ళా ఎన్నిక 2034 దాకా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేలకుండా ఉండవు. ఏదో ఒక కేసు తేలిద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఉన్న పొలిటికల్ ఇంపార్టెన్స్ లేదు, కేంద్రం పెద్దలతో సంబంధాలు లేవు, లాబింగ్ చేసుకునే కెపాసిటీ లేదు. అయినా సరే పాత సంబంధాలతో ఏదో అటు మేనేజ్ అవుతుంది. కానీ అది ఎక్కువ కాలం రన్ కాదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ఓటమి కనుక వైసీపీకి ఎదురైతే జగన్మోహన్ రెడ్డిని కేసుల్లో దోషిత్వాన్ని ఎవరు ఆపలేని పరిస్థితి వస్తుంది. ఓకే, కేసులో కనుక దోషిగా తేలి 2.5 సంవత్సరాల శిక్ష కనుక పడితే ఉన్న ఎమ్మెల్యే పదవి పోతుంది, ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత కూడా పోతుంది, డిస్క్వాలిఫై అవుతారు, ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ అవుతారు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోవటం అంటే వైసీపీ రాజకీయంగా నష్టపోవటమే, రాజకీయంగా కనుమరుగు కావటమే. కాబట్టి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. 2029లో గెలవటమా, వైసీపీ పార్టీని మూసేసుకోవటమా? ఆ పార్టీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. పార్టీ మూసేసుకోవాలని ఎవడో అనుకోడు, పార్టీని ఎట్టి పరిస్థితులు అధికారం తీసుకొచ్చుకోవాలని అనుకుంటాడు. దానికోసం ఏం చేయడానికి సిద్ధం, ఎంత చేయడానికి సిద్ధం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.